హాస్పిటల్ బాధితుల సంఘాన్ని పెట్టి పేద ప్రజల గుండెల్లో వెలుగు నింపిన వ్యక్తి. ముఖ్యంగా నా పుట్టి గడ్డలో పుట్టి బడుగు బలహీన వర్గాలలో పుట్టి పేదరికంలో పుట్టి ఆ పేదరికంలో ఉన్న కష్టాన్ని చవిచూసి పేదవాళ్ళకు న్యాయం చేయాలని సంకల్పాన్ని తీసుకొని ముందుకొచ్చిన మన బిడ్డ ఈరోజు తమ్ముడు జగన్ ఈరోజు 10 సంవత్సరాలు నిర్విరామంగా కార్పొరేట్ వ్యక్తులు ఈ సమాజాన్ని సమాజాన్ని లేకుండా ఆర్థిక పరిపుష్టిని తొక్కేస్తున్న పేదోడిగా తయారు చేస్తున్న ఆ దేవుడు రాసిన మాత్రం కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి అధిగమించే విధంగా వాళ్ళకు సహాయం చేయాలని సంకల్పం తీసుకోవడం చాలా గొప్ప. అనేక కార్పొరేట్ వ్యక్తులు శక్తులు తొక్కేయాలని కేసులు పెట్టాలని ఇలాంటి వ్యక్తుల్ని ముందుకు రాకుండా మా వ్యాపారాలను నిరోధించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో తమ్ముడు జగన్కి నేను పరిచయం అయింది 10 సంవత్సరాల క్రితం. నేను ఈ 10 సంవత్సరాల నాకున్న పరిచయాలే కాకుండా తప్పుంటే మిగిలిన 90% హాస్పిటల్లో తమ్ముడు జగన్ ద్వారా నా ప్రాంతంలో ఉన్న మన కళ్ళకి అనేక మంది పేదవాళ్లకు వైద్యపరంగా సహాయం చేయడం జరిగింది. తమ్ముడు జగన్ ఈరోజు ప్రతి వ్యక్తి పూర్తిగా చనిపోతారు. తల్లి జన్మనిచ్చిందంటే దేవుడు చావు రాసిండు ఈ మానవ జీవితానికి. కానీ పుట్టుక చావు మధ్యలో సమాజానికి నేనేమిస్తున్నానో, నేను ఈ సత్యంలో ఎంతమంది కన్నీళ్లు చూడగలుగుతున్నానో, ఆ దేవుడు రాసిన రాతను నేను ఎంతమందిని మార్చగలుగుతున్నానో, నా వంతుగా ఈ మానవ జీవితానికి సార్థకత వచ్చే విధంగా పుట్టిపోతానని చెప్పి ధీర్యంగా ముందుకు వచ్చిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తులు సమాజంలో మంచి వేయాలని, ఈ సమాజంలో పేదలకి అండగా ఉండాలని సంకల్పాన్ని తీసుకొని ఒక బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఇప్పుడే ప్రవీణన్న సమాజాన్ని ఏర్పాటు చేయాలని దేవుడు రాసిన రాతను విద్య ఒక్కటే మార్చగలుగుతుందనే సంకల్పాన్ని అతను ఒక IPS ఆఫీసర్గా కొన్ని వందల రెసిడెన్షియల్ స్కూళ్ళను ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది పిల్లల్ని జీవితాలను నిలబెట్టి కుటుంబ ఆర్థిక పరిస్థితిని పెంచిన వ్యక్తిగా మన ముందు నుండి మాట్లాడుకోవడం జరిగింది. నిజం, ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లన్నీ ప్రపంచ దేశాల చేతిలో ఉన్నాయి, హక్కుల దేశాల చేతిలో ఉన్నాయి. డాక్టర్లు కూడా ఈరోజు నామకే రాసే ఒక పరిపక్షులుగా మారుతున్న తరుణం. నా బిడ్డలు కూడా ఈరోజు నాకు 2 కొడుకులు, నా బిడ్డలు కోడలుగా వచ్చిన 4 డాక్టర్లు. వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నాం. కులాన్ని పేరు పెట్టుకొని ఏ కులంలో ఉన్నదని జైలు చేసుకుంటున్న హాస్పిటల్ ఈరోజు ఉన్నాయి. వీడు ఎస్సీఆ, గిరిజన, బీసీఆ లేకపోతే ఏ కులంలో వీళ్ళు డబ్బులు కట్టగలుగుతారా లేదా అని ఈరోజు హాస్పిటల్లో జైలు చేసుకుంటున్న పరిస్థితి ఈ కార్పొరేట్ హాస్పిటల్ పరిస్థితి. అలాంటి వ్యవస్థను మార్చడానికి, అలాంటి పేదలను మార్చడానికి, ఒక పేదలకి అండగా ఈ సమాజంలో నేను ఉన్నానని నిరోధించడానికి, వారికి అండగా కన్నీరు ఉన్న సమయంలో, కష్టం ఉన్న సమయంలో, ఆపద ఉన్న సమయంలో ముందుకు వచ్చిన వ్యక్తి తమ్ముడు జగన్. మా అప్పారెడ్డి పనిలో కల్వకుర్తిలో పెట్టినందుకు నిజంగా గర్వపడుతున్నాం. బీసీల గర్వమెత్తుతూ ఈరోజు బీసీల వరకు సమాజాన్ని ఏర్పాటు చేయాలి, రాజకీయంగా ఉద్యోగపరంగా వెనకబడిన నా జాతిని ముందుకు తీసుకుపోవాలని గర్వమెత్తుతున్న మహనీయుడు జాతుల శివన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, అదేవిధంగా గద్దరన్న అనేక తెలంగాణ ఉద్యమంలో గలాన్ని ముందుకు తీసుకుపోయిన ఉద్యమాన్ని తొలగించిన చెల్లమ్మ వేళ గంగ గారు, అదేవిధంగా నిర్మల శ్రీశైలం గౌడు, మా యొక్క తలగడపల్లి మాజీ ఎంపీపీ పద్మారెడ్డి అక్క, ఈరోజు మా మాడు మండలం మాజీ ఎంపీపీ రామరెడ్డి అన్న, ఈరోజు భారతసేన తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఈరోజు హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని అక్రమార్కుల చెర నుండి కొన్ని వేల ఎకరాల భూమిని ఈరోజు మళ్ళా దేవాలయాలకు ప్రధాన వ్యవస్థ నుంచి, రాజ్యాధికారం వ్యవస్థ నుంచి బయటికి తీసుకొచ్చిన మహనీయుడు రామరెడ్డి గారు. నిజంగా అప్పారెడ్డిపల్లి గ్రామం చాలా గొప్పది. ఓ పక్క వానరసేన జాతీయ అధ్యక్షుడు, ఓ పక్క అదే ఊరిలో పుట్టిన జగన్
అయ్యింది. ఆ సంతోషం మా అల్లుడు. ఇంకా ఏంటంటే మా కల్వకుర్తి తాలూకాలో జన్మించిండు. ఈ తెలంగాణ రాష్ట్రానికి పేదలకి అండగా నిలబడ్డాడు. మా బిడ్డని చేసుకొని మా బిడ్డని కూడా ఈరోజు ఈ తలపెట్టపల్లి అల్లుడిగా మా పేరు మీద మా బిడ్డ పేరు మీద నిలబెట్టిన తమ్మునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, నేను 5-6 ఏళ్ల కింద కరోనా సమయంలో జగన్ ఒక దేశంపై మిత్రులను గమనించాలి. ఒక కార్పొరేట్ హాస్పిటల్ నుండి 18 లక్షల రూపాయలు ఓ పేదల కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి రిటర్న్ సెటిల్మెంట్ ఇప్పించింది. అలాంటి గొప్ప కార్యాచరణ అతను చదువుకున్న న్యాయవాద వృత్తిని, చదువుకున్న చదువును, అతనికి ఉన్న మానవ శరీరానికి సార్థకత వచ్చేలా నేను పుట్టాను. నా తల్లి నన్ను జన్మనిచ్చింది, కానీ జన్మనిచ్చిన రోజే దేవుడు చావునిచ్చిండు. కానీ నేను ఏదో ఒకటి సాధించాలి. ఈ జీవితంలో అందరిలాగా నేను ప్రతి నుండి 10 మందికి సహాయం చేసి చచ్చిపోవాలని వ్యక్తి నా మధ్యలో ఉండడం చాలా గర్వం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయిన ప్రతి మిత్రులు చాలా మంది తోడుగా నేను ఉప్పల వెంకటేశ్వర కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. మనకంటూ ఒక చరిత్ర, ఒక తరం మన మీద చర్చ జరగాలి చనిపోయిన తర్వాత. అలాంటి రక్తం, అలాంటి భావోద్వేగం ఈ కల్వకుర్తి గడ్డ పైన ఉన్నందుకు తమ్ముడు నేను కూడా మీతో పాటుగా మీకు సహాయం చేస్తాను. మీతో నడుస్తూ మంచి మార్గంలో 10 మందికి సహాయం చేస్తూ ఈ జీవితానికి పేదవాళ్ళకి అంకితమయ్యే విధంగా చనిపోయే వరకు కూడా శ్వాస ఉన్నంత వరకు పేదవాళ్ళ కన్నీళ్ళలో, తెలిసిన వాళ్ళ కన్నీళ్ళలో, బాధ ఉన్న కన్నీళ్ళలో, ఆ హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకొని ఒక మంచి మార్గాన్ని డబ్బులే ముఖ్యం. డబ్బులు చాలా సందర్భాల్లో 5,000 ఇచ్చాను, కానీ ఒక మంచి మార్గం చూపించడం కూడా అవసరం. అనేక మంది పరిచయాలు ఉండడం కూడా అవసరం. అలాంటి పరిచయాలను, మార్గాన్ని తన వంతుగా పరిచయాలను పెంచుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒక కార్పొరేట్ శక్తులను, దుర్మార్గులను ఒక నిజాయితీగా ఈ సమాజంలో నిలవరించేందుకు, నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న గొప్ప మానవతావాది, మానవ జన్మకు సార్థకత పొందిన వ్యక్తి, చదువుకున్న చదువుకు ఈ రోజు తన పేదరిక నిర్మూలన, పేదరిక నుంచి వచ్చిన ఈ వ్యక్తిత్వాన్ని 10 మంది పేదవాళ్ళను నిలబెట్టినందుకు తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ముందు కూడా ఇలాంటి వ్యక్తులు, పోరాట యోధులు ఈ సమాజంలో బహుజనుల కొరకు సిద్ధంగా కానీ, ఈ రోజు పిల్లల చదువుల కొరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, జగన్ కానీ సమకాలీనులుగా ఈ రోజు ఈ సమాజాన్ని గుర్తించాల్సిన రామరెడ్డి లాంటి అక్రమార్కుల చర్యని ఈ రోజు భూమిని, అనేక వేల ఎకరాల భూమిని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో, ఇండియాలో అనేక రాష్ట్రాలలో ఈ రోజు బయటికి తీసి కబంధ హస్తాలు, రాజ్యాధికారులు ఉందని, ఒక పెద్దందారి వ్యవస్థ ఉందని ఈ రోజు కార్పొరేట్ శక్తుల కింద నలిగిపోతున్న సమాజాన్ని బయటికి తెచ్చిన మహనీయులు ఈ అప్పారెడ్డిపల్లి గ్రామం, కల్వకుర్తి గడ్డ. నిజంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తమ్ముడు జగన్కి ఇంకా ముందు ఇంకా మంచి పేరు రావాలి, మంచి 10 మందికి ఉపయోగపడాలి. నీవు, నీ కుటుంబం కూడా ఆర్థిక పరిస్థితి పెరగాలి. ఈ రోజు సమాజంలో మిత్రులారా, ఎన్ని నీతులు మాట్లాడినా, ఎన్ని కథలు చెప్పినా డబ్బులు ప్రాముఖ్యతగా పెరుగుతున్న ఈ సమయంలో పేదవాళ్ళ జీవితాలు మారాలంటే, పేద కుటుంబాల జీవితాలు మారాలంటే, సమాజం ఏర్పడాలంటే, ఎస్సీ, బీసీ, ఎస్టీ అనే కుల భేదాలు పోవాలంటే ఆర్థిక ప్రాముఖ్యత పెరగాలి. పేద కుటుంబాలలో విద్య పెరగాలి. ఆ విద్య ద్వారా అనేక అవధుల ద్వారా ఈ రోజు హాస్పిటల్లో వాళ్ళకు వచ్చిన వైద్యానికి లక్షల రూపాయలు కట్టి ఈ రోజు పేదరికంలో నలిగిపోతున్న కుటుంబాలను బయటికి తేవాల్సిన ఆవశ్యకత ఉంది. పిల్లలను, ఆ కుటుంబాన్ని బయటికి తేవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ కుటుంబాలను నిరోధించినప్పుడే సమాజం ఏర్పడుతుంది. ఆ దేవుడు ఈ రోజు నన్ను బాగా వెంకటేశ్వరుడు, నన్ను కోమకుడు అన్నాడు, జగన్ గౌడ్ అన్నాడు, ఒకరిని ఎస్టీ అన్నాడు, ఒకరిని ఎస్సీ అన్నాడు, ఒకరిని చిరంజీవి వెంకటేశ్వరుడు, ఒకరిని రాజీవ్ గాంధీ వెంకటేశ్వరుడు. కానీ దేవుడు రాసిన రాతను మార్చింది విద్య. దేవుడు రాసిన రాతను మార్చింది ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని
కూడా చాలామంది మా గ్రామంలో కానీ మాకు తెలిసిన వాళ్ళు కూడా అలా ఈ ఫలానా ఊరు అంటే ఒక మాటతో చెప్పి చాలా రకంగా ఆనందం నిజంగా చెప్తున్న పార్టీలకి అద్భుతంగా వ్యక్తిగతంగా చాలా మంచి మనసులు మారారు. పార్టీలు అనేది అలా ఉండేది పోతే అది వేరే ఉంటుంది. ఈ రోజు మా సంఘం పార్టీలకు అతీతంగా కానీ మేము వ్యక్తిగతంగా కానీ నేను అన్న గడప చెప్పినప్పుడు అన్న కొడుకు పెళ్ళి అయితే నా ఫ్యామిలీకి 3 రోజులు బుక్ చేసి ఒక రిసార్ట్ నా ఫ్యామిలీ రావాలని చెప్పి నా పిల్లలతో ఆ రోజు ఎంత కుటుంబ సమేతంగా ఉన్నాడు. నిజంగా నేను చాలా లైక్ చేస్తాను. మీరు ఈ రోజు రావడం నాకు చాలా నిజంగా అదృష్టంగా భావిస్తాను. మీరు ఎప్పుడైనా నా మనసులో ఉంటారు, నా గుండెలో ఉంటారు. మీరు ఏ సాయమని నేను ముందుగా నేను ఎప్పుడు కూడా అర్థం ఫోన్ చేశాను. నేను మీ ఫోన్ ఒకరితో అయితే ప్రయత్నం చేసి నేను ముందుకెళ్తాను. ధన్యవాదాలు. ఇది మా తప్పి సత్కరించాలని కోరుతున్నాను. సో మన పీపీ వచ్చి అసోసియేషన్ వచ్చి నేను వచ్చి ఒక చిన్న సత్కారం సార్. కొంచెం తీసుకో. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. జై జై తెలంగాణ. నాకు ఇట్లయితే కాదు, అందరూ సపోర్ట్ కొట్టాలి. పాట విన్నాక స్పీచ్ ఇచ్చినాక జై తెలంగాణ అంటే జై తెలంగాణ అనుని. ఎందుకంటే మీరు చాలా ఓపిక ఉండాలి. మీరు ఇక్కడ స్పీచ్ వినాలన్నా పాటలు వినాలన్నా అదే ఓపిక చేసుకొని మాకు ఛార్జింగ్ ఇవ్వకుండా మీరు సపోర్ట్ కొట్టాలి ప్లీజ్. జై తెలంగాణ. జై జై తెలంగాణ. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన జగన్లకు వాళ్ళ కమిటీ అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. వేదిక మీద ఉన్న కళాకారులు పెద్దలు జంగిరెడ్డి అన్నకు, గంగమ్మకు, సునీతక్కకు, అలాగే ఆర్కెస్ట్రా టీం అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు. వేదిక ముందు ఉన్నటువంటి మా అన్న దాదాల సింగన్నకు, వెంకటేశ్వరకు, శివన్నకు, ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అక్కకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, అన్న జగన్ అన్న దీని మీద నేనైతే ఈ పాట రాయలేదు. మీరు రాపిస్తే త్వరలో రాస్తా, ఖచ్చితంగా రాస్తా పాడతా. కానీ ఇందాక మన అమ్ముల కథ అన్న నర్సరీ అన్న పాడినటువంటి జైపీ పాట మీ అందరికీ తెలిసిందే. అన్న పాటలు ఆ పాట రాసింది నేనే. కొన్ని పాటలు ఉన్నాయి మీకు పరిచయం చేస్తా. అలాగే మొన్న ఇప్పుడు చెల్లె గంగ పాడినటువంటి ఆ మోకు పైలమై కూడా అది నీకు రాసింది. అలాగే లక్ష కప్పులు వేల గుర్తులకు ఆ కార్యక్రమానికి నా సేతి వేలు సిద్ధేస్తనయో నా పొంతులో కొత్త రాగం మాట్లాడారు. తన ఆధ్వర్యంలో కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం
సుమారుగా పెద్దన్న చనిపోయినప్పుడు తన అంత్యక్రియలకు నేను అందించినటువంటి పాట, అదే రోజు అందించినటువంటి పాట కూలిపోయేది మా పాటల శిఖరం, రాలిపోయేది ఈ పేదల రాగం. నింగికి కసినాది ఓ ఎర్రని కాలం, నింగికి కసినాది ఓ ఎర్రని కాలం, పయనమైపోయినది కోరు ప్రవాహం. జోహారు గద్దరన్న జోహారు నీకు, ఇంకా చాలా పాటలు ఉన్నాయన్న. ఎప్పుడైతే ఒక పాట పల్లవి చరణం పాట తీసుకోదా, తర్వాత నాకు తెలిసి మా సినిమా మాట్లాడుతూ కావచ్చు. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి సింగాయినటువంటి ఒక పాట ఎప్పుడో ఒక తత్వగీతం రాసిన నేను. అంటే మనిషి ఉన్నంతసేపు విలువ ఉంటుంది, పోయిన తర్వాత ఏముంటుంది. ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అనుకుంటున్నా నేను. అదే కార్యక్రమం ఒకసారి నాది నాది అంటావు నరుడా, నీ దండు ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, ఉందల గడ్డల చారెడు చాగలు సంపాదించుకోరా, ఎకరాలు నీ ఎకరాలు కదా, ఆస్తులన్నీ ఉన్న చిల్లర చల్లేరు, అందరూ ఉన్న పాడే కడతారు, మంచాని వెళ్తే నలుగురు మోస్తారు, చెట్టుని వెళ్తే చీకటి పోతారు. నాది నాది అంటారు ఏమిచ్చినా ఈ ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది, అమ్మోలే ఒడిలో దాచుతుంది. రూపాయి బిళ్ళను దానం చేయని గుణమెవడు చేసిందురా, ఐనుల కందక పరిణామురా. మనకింత వరకాల మంచితనం ఉండాలే. ఏం చెప్తున్నా? మనకింత వరకాల మంచితనం ఉండాలే. జగనన్న ఈ వేదిక ద్వారా ఎంతమందికి సహాయం చేసిందో అంతమందికి జగనన్న గుర్తున్నాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక సంఘాల నాయకులు ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు. వాళ్ళందరి కోసమైతే మనకింత వెనకాల మంచితనం ఉండాలి, మన పాడే ముంగట జనమంతా నడవాలి. నువ్వు నడిచిన మార్గం ఆదర్శమై అందరి గుండెల్లో చిరకాలం ఉండాలి. నాది నాది అంటావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక అప్కమింగ్ పాట బాబాసాహెబ్ గారు రాసుకున్నా. నాకు తెలిసి ఆ పాట నేనే మొదలు పెట్టిన. ఒక 2 లైన్లు మీకోసం పాట వినిపిస్తా, పాడని చెప్పి వినిపిస్తా. మావాడు మీ వాడని, మావాడు మీ వాడని మహనీయుల పంపకం. అంబేద్కర్ మావాడు, పూలే మీ వాడు, ఇట్లా మహనీయులందరినీ పంచుకుంటున్నారు. దాని మీద మావాడు మీ వాడని మహనీయుల పంపకం, చదువుకున్న మేధావులే చేస్తారు ఈ సంతకం. ఈ పాట త్వరలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు వస్తుంది. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. జగనన్న మీద కూడా ఈ వేదిక మీద కూడా నిన్న మొన్న మీరందరూ చూసే ఉంటారు. ప్యారడైజ్ సినిమాలో వస్తాడు లేనురా ఒంట్లోకి నేను అనే ఒక అద్భుతమైన పాట. అది ఆయా షేర్ చాలా మంచి పాట. తెలంగాణ మట్టి పదాలతో
ఎందరో పెద్దలు ఉన్నారు, ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా బతుకున్న వాళ్ళు అడుగుతున్న ఆయా సంఘాల పెద్దలందరూ కూడా మా సీమన్న ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సరే ఏది అయినా ఇక నా వంతుగా చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే అన్ని ఇక్కడ ఉన్న అందరూ చెప్పేసినారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే సరే ఏ రాజకీయం వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఒకటి అందరి మనసులో ఉంది ఏంటంటే అది ఎక్కడైనా సరే ఉచిత విద్య ఉచిత వైద్యం అంటే చాలు మీ పథకాలు మీ ప్రణాళికలు బాగా కష్టమవుతుంది. అలాగే జగనన్న లాంటి ఇద్దరు మరి వారి తాతుకు ఇచ్చి సమాజ శ్రేయస్సును పాటుపడతారు మహానుభావులందరికీ వందనలు తెలియజేస్తూ నోటికో పరిస్థితుల్లో అన్నా నాకు ఇక్కడ అయింది, ఈ హాస్పిటల్కి ఇట్లా అయింది, ఈ హాస్పిటల్కి ఇన్ని పైసలు ఇన్ని లక్షలు ఇట్లా అయ్యి ఎట్లన్నా చాలా సాయం చేయాలంటే అడిగితే తలముగా గత 10 ఏళ్ళు అయింది లేక 10వ వార్షికోత్సవం. మరి ఇన్ని ఏళ్ళ నుంచి మరి జగనన్న పార్టీ ఎంటాయించి
ఇక్కడ ఉన్న మహానుభావులందరూ కూడా నిజంగా మీ అందరికీ పేరు పేరు స్మరించి ప్రాణాలు చేస్తూ ఉన్నా ఇలాంటి మహానుభావులు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అందుకే ఒక్కటే చివరికి అనుకునేది ఏంటంటే జై బోలో, జై బోలో, మా జగనన్న జై బోలో, జై బోలో. యుద్ధం జనమేలు కోసం ఎప్పుడు సంసిద్ధం, అన్నా జనమేలు కోసం ఎప్పుడు సంసిద్ధం. కన్నీళ్ళ పరమై రాష్ట్రం కరోనాతో పడుతుంటే కష్టం, ఆపద్బాంధవుడై కదిలే మన కోసం, అన్నా ఆపద్బాంధవుడై కదిలే మన కోసం. సర్కారు వైద్యాలు సరిగా అందిస్తే చాలు, ప్రైవేటు వైద్యం ఎందుకని ప్రశ్నించే ఢిల్లీ కోటలని, ఎదురయ్యే కేసులకు పోలీసు దాడులకు భయపడక యుద్ధం సాగించే, అందరి కోసం భయపడక యుద్ధం సాగించే. సౌజన్య సాకారంతో సమరం బరిలో దీనా వీరుడు రామన జగనన్న, తన కొడుకు వద్దిన్ బాబులో అందరి పిల్లలనే చూసేటి సేవకుడే మన జగనన్న. సౌజన్య సాకారంతో సమరం బరిలో దీనా వీరుడు రామన జగనన్న, తన కొడుకు వద్దిన్ బాబులో అందరి పిల్లలనే చూసేటి సేవకుడే మన జగనన్న. వైద్యం వ్యాపారమైతే ప్రాణం పణంగా మారుతుంది. రోగి జీవితం గాలిలో దీపమవుతుంది. అతని కుటుంబం నడి సముద్రంలో నావ అవుతుంది. కార్పొరేట్ చికిత్స వికటాట్టహాసం చేస్తుంది. శవాలపై పేలాలు ఏరుకుంటుంది. తత్ఫలితంగా పేదవారి బ్రతుకు చిత్రమవుతుంది. వైద్యం వ్యాపారమైతే ప్రాణం పణంగా మారుతుంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం ధర్మం, కానీ ప్రాణం మీద ఆశ ఉన్నవాడికి అండగా నిలబడటం దైవత్వం. ఆరోగ్యం మనిషి హక్కు. ఆ హక్కు కోసం పోరాడటం ఒక యజ్ఞం. ఆ యజ్ఞంలో తన జీవితాన్ని సమిధగా మార్చిన ప్రజాయోధుడు డాక్టర్ జగన్ గారు. సమాజంలో మార్పు అనేది కేవలం మాటలతో రాదు. అది ఒక వ్యక్తి చేసే నిరంతర పోరాటం ద్వారా పుడుతుంది. పేదవాడికి ప్రాణం మీద ఆశ ఉంటుంది, కానీ ఆ ప్రాణాన్ని నిలబెట్టుకునే స్తోమత ఉండదు. కార్పొరేట్ హాస్పిటల్స్ గడప తొక్కలేని సామాన్యుడి ఆర్తనాదం విని వారికి అండగా నిలవాలని సంకల్పించిన వ్యక్తి డాక్టర్ జగన్ ఉడుతల. అడ్వకేట్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. గ్రామం అప్పారెడ్డిపల్లి. తండ్రి పేరు నరసింహ, తల్లి పేరు ఆండాలు. భార్య సౌజన్య, పిల్లలు అద్విన్, అనిమిశ్రీ. 10 ఏళ్ల క్రితం ఒక సామాన్య గళం కార్పొరేట్ శక్తుల దోపిడీపై గర్జించింది. పేదవాడి గుండె చప్పుడు వినేవారు లేని చోట తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ విక్టిమ్స్ అసోసియేషన్ రూపంలో ఒక ఆశాకిరణం ఉదయించింది. ఆ కిరణమే డాక్టర్ జగన్ గారు. సమాజంలో పేదరికం అనేది ఒక శాపంలా మారిన తరుణంలో రూపాయి లేనిదే ప్రాణం నిలవదు అన్న కార్పొరేట్ శక్తుల అహంకారాన్ని ఎదిరించారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో, బస్తీల్లో వైద్యం అందక, కనీసం డాక్టర్ని కలిసే స్థోమత లేక అల్లాడిపోతున్న అభాగ్యుల ఆర్తనాదాలు, ఎన్నో కుటుంబాల కన్నీళ్లు ఆయన గుండెను తాకాయి. ప్రభుత్వ హాస్పిటల్స్లో సదుపాయాలలేమి, వైద్యుల కొరత, అన్యాయ వైద్య బిల్లులు, నిర్లక్ష్య చికిత్సలు, పేదవాడి ప్రాణానికి విలువ ఇవ్వండి అంటూ ఆయన చేసిన గర్జన అసెంబ్లీ గోడలను సైతం తాకింది. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అడ్డుకోవడమే కాకుండా బాధితుల పక్షాన నిలబడి వారికి రావాల్సిన న్యాయం కోసం, నష్టపరిహారం కోసం, ఉచిత నాణ్యమైన వైద్యం కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ విక్టిమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన వేసిన ప్రతి అడుగు ఒక ప్రభంజనం. కేవలం ప్రశ్న అడగడమే కాదు, ఆ ప్రశ్నకు పరిష్కారం వెతికే వరకు నిద్రపోని ఒక నిబద్ధత గల నాయకుడు. ఒకానొక సమయంలో తన మిత్రునికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎదురైన కష్టాలను చూసి చలించి
ప్రైవేట్ హాస్పిటల్స్ వేధింపులకు గురైన బాధితుల పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్నారు. డబ్బు లేకపోతే ప్రాణం విలువ కూడా లేకపోతుందా అనే ప్రశ్న ఆయన మనసును కదిలించింది. అదే ప్రశ్న ఆయనను ఉద్యమకారుడిగా మార్చింది. అప్పటి నుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జగన్ గారు ఉండేవారు. హాస్పిటల్ ముందు ధర్నాలు, బాధితుల కోసం పోరాటాలు, ఇవన్నీ ఆయన జీవితంలో నిత్యకృత్యం. తెలంగాణ నేలపై ఒక సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ప్రయాణం ఈరోజు వేలాది పేదల ఆశగా మారింది. ఆయన అనేక బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. అనేక మంది పేదలు హాస్పిటల్స్లో అన్యాయ బిల్లులతో, నిర్లక్ష్య వైద్యంతో బాధపడిన సందర్భాల్లో ఆయన ఒక అండగా నిలిచారు. ప్రతి బాధితుని వెనుక నిలబడి వెన్నుదన్నుగా నిలిచారు. మీకు న్యాయం జరిగే వరకు నేనున్నాను అనే ధైర్యాన్నిచ్చారు. ప్రతి నిరసన వెనుక ఒక బాధితుడి కథ ఉంది. ప్రతి పిటిషన్ వెనుక ఒక కుటుంబం ఆశ ఉంది. ప్రపంచం మొత్తం చావు నీడలు కమ్ముకున్న కరోనా కల్లోల కాలంలో చిక్కి విలవెల్లాడుతున్న వేళ, ప్రాణభయంతో జనం ఇళ్లకే పరిమితమైన తరుణంలో డాక్టర్ జగన్ గారు ఆక్సిజన్ అందక అల్లాడుతున్న వారికి ఆశగా, బెడ్లు దొరకక ఇబ్బంది పడుతున్న వారికి దిక్కుగా, వేల కుటుంబాలకు ఆయన ఒక భరోసాగా మారారు. కన్నవారి దూరం పెట్టిన పరిస్థితుల్లో డాక్టర్ జగన్ గారు ఒక రక్షక కవచంలా నిలిచారు. ఆక్సిజన్ అందక ఊపిరి ఆగిపోతున్న వేళ, బెడ్లు దొరక్క రోడ్ల మీద ప్రాణాలు వదులుతున్న వేళ, అధికారుల కళ్లు కప్పే అక్రమాలను ఆయన బహిర్గతం చేశారు. అడ్మిషన్ల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసే ప్రైవేట్ దందాను అడ్డుకోవడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాలను ఎండగొడుతూ పేదవాడికి ఉచిత వైద్యం అందాలని ఆయన చేసిన పోరాటంలో అధికారులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు విధించినా, బెదిరింపులు వచ్చినా, ఒత్తిడులు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. నిజం కోసం నిలబడితేనే న్యాయం గెలుస్తుంది అన్న నమ్మకంతో ముందుకు సాగారు, సాగుతూనే ఉన్నారు. ప్రజల ప్రాణాల కంటే ఏ కేసు కూడా పెద్దది కాదని నిరూపించారు. ఎందుకంటే ఆయన వెనుక ఉన్నది వేలాది మంది పేదల దీవెనలు. నిజం చెప్పడం నేరమైతే నేను ఆ నేరం మళ్లీ మళ్లీ చేస్తాను అన్న ధైర్యంతో ముందుకు సాగారు. ఒక సామాన్య పౌరుడిగా ప్రశ్నిస్తే వచ్చే ఫలితం కంటే రాజ్యాంగం ఇచ్చిన అధికారంతో ప్రశ్నిస్తే వచ్చే మార్పు గొప్పదని, పోరాటం కేవలం రోడ్ల మీద చేస్తే సరిపోదు, వ్యవస్థలో మార్పు రావాలంటే న్యాయస్థానాల ద్వారానే సాధ్యమని గుర్తించిన డాక్టర్ జగన్ గారు తన జీవితంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతమైన ఉద్యోగాలను, స్థిరమైన జీవితాన్ని వదిలి తనకున్న పనులన్నీ పక్కన పెట్టి న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. హైకోర్టు అడ్వకేట్గా, అటుపై గౌరవప్రదమైన సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన ప్రస్థానం నేడు సుప్రీంకోర్టు అడ్వకేట్గా అత్యున్నత శిఖరాలకు చేరింది. నేడు డాక్టర్ జగన్ గారి పోరాటం రెండంచుల కత్తిలా సాగుతోంది. ఒకవైపు ఉచిత నాణ్యమైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై యుద్ధం, మరోవైపు చట్టపరమైన అవగాహన లేకపోవడం వల్ల అమాయక ప్రజలపై జరిగే కొంతమంది పోలీస్ మరియు రాజకీయ వేధింపుల ఒత్తిళ్లలో నలిగిపోతున్న ఎంతో మంది అమాయక బాధితులను కాపాడే న్యాయ పోరాటం. చట్టం ముందు పేదవాడు వెనుకబడకూడదని, పోలీస్ పవర్లతో అణచివేతకు గురవుతున్న బాధితుల కోసం ఆయన గళం ఇప్పుడు కోర్టు హాల్లో ప్రతిధ్వనిస్తోంది. వైద్యం కోసం మొదలైన పోరాటం నేడు న్యాయం కోసం సేవ చేసే హృదయానికి సరిహద్దులు లేవు, ఆశయానికి అలసట లేదని నిరూపించారు. జగన్ గారి నిరంతర సేవకు గుర్తింపుగా జూన్ 8, 2024 నాడు అమెరికాలోని వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఆయన వ్యక్తిత్వానికి దక్కిన ఒక చిన్న గుర్తింపు మాత్రమే, కానీ ఆయనకు ఆ బిరుదుల కంటే బాధితుల కళ్లల్లో కనిపించే కృతజ్ఞతే గొప్ప పురస్కారం. నేడు తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ విక్టిమ్స్ అసోసియేషన్ 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ అందరికీ ఉచిత మరియు నాణ్యమైన వైద్యం అంది ప్రజల కోసం, ప్రజా ఆరోగ్యం కోసం, న్యాయం కోసం ఆయన సాగిస్తున్న ఈ ప్రస్థానం కలకాలం కొనసాగాలని కోరుకుంటూ, ఒక మనిషిగా మొదలై ఒక వ్యవస్థగా మారి నేడు వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ జగన్ గారికి మా పాదాభివందనాలు. ఈ 10 ఏళ్ల ప్రస్థానం ఒక ఆరంభం మాత్రమే. మున్ముందు మరెన్నో విజయాలు, మరెంతో మంది బాధితులకు న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ విక్టిమ్స్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. Thank you so much, Sir.
సేవకుడే మన జగనన్న సౌజన్య సాకారంతో సమరం బరిలో దిగిన వీరుడు రామన జగనన్న తన కొడుకు అర్జున్ బాబులో అందరి పిల్లలనే చూసేటి సేవకుడే మన జగనన్న అప్పారెడ్డి పెళ్లిల బుట్టి నిప్పురవ్వలా ఎగిసిన వాడు జగనన్న అంటే జంగు సైరనురా అన్నా జగనన్న అంటే జంగు సైరనురా 108కు అన్న 6 అడుగుల రూపం అన్న ఆపదగని అంటే దాపుగా ఉంటాడు అన్న ఆపదగని అంటే దాపుగా ఉంటాడు ప్రైవేటు వైద్యమని చేసేటి దోపిడి తంద ఆపేందుకు కదిలిన మనగాడు పేదల బలహీనతను కాసులుగా సంపాదించే రాకాసులనంతం చేస్తాడు సూర్యుడు కదిలొచ్చిండు నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చిండు ఆరోగ్యమే మహాభాగ్యమని తలచిండు ఆపదంటే ఆప్తునిలా తను నిలిచిండు అదిగదిగో జన సూర్యుడు కదిలొచ్చిండు నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చిండు ఆరోగ్యమే మహాభాగ్యమని తలచిండు ఆపదంటే ఆప్తునిలా తను నిలిచిండు ప్రైవేటు హాస్పిటల్స్ బాధితులకు అండగా దోపిడీకి ముకుతాడు ఏసుడే జెండగా అడిగేసిండో అమ్మ అందరివాడు జనం బిడ్డ జగనన్నొస్తున్నాడు చూడు అరే అండదండ నీ ఉండగా ఓ జగనన్న దండోరా మోగిస్తమే మా జగనన్న ఉచిత వైద్యము కోసము ఓ జగనన్న నీతోని ఉద్యమిస్తమే మా జగనన్న అదిగదిగో జన సూర్యుడు కదిలొచ్చిండు నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చిండు ఆరోగ్యమే మహాభాగ్యమని తలిచిండు ఆపదంటే ఆప్తునిలా తను నిలిచిండు బతుకేమో చిన్నదాయ జబ్బులేమ పెద్దవాయ సర్కారు దవాఖాన సాయమేమి కాకపాయే సర్కారు దవాఖాన సాయమేమి కాకపాయే మూడు గుడ్డలేనట్టి బీద సాద జీవితాల్లో రోగమొచ్చనంటే నిండు ప్రాణాలే పోవట్టే రోగమొచ్చనంటే నిండు ప్రాణాలే పోవట్టే ఖరీదైన వైద్యాన్ని కొనలేని పేదల కనుపాపై కాసిండు అన్నా జగనన్నరా ప్రైవేటు ఆసుపత్రుల భాగోతం బట్ట బయలు చేసినావు భరోసాగా నిలిచినావు అండదండ నీ ఉండగా ఓ జగనన్న దండోరా మోగిస్తమే మా జగనన్న ఉచిత వైద్యము కోసము ఓ జగనన్న నీతోని ఉద్యమిస్తమే మా జగనన్న కరోనా కాలంలోన కన్నీళ్ళే తుడిచిండు కష్టాల కడలిలోన మన తోడుగా నడిచిండు కష్టాల కడలిలోన మన తోడుగా నడిచిండు నిరుపేదల కన్నెంతో చేసెను సాయము సర్కారును నిలదీసి కోరినాడు న్యాయము సర్కారును నిలదీసి కోరినాడు న్యాయం అరే నల్ల కోటు సూర్యుడై చేసెను పోరాటము ఆగమైన బతుకులకై జగనన్న రాటము ప్రభుత్వము ఏదైనా చేద్దాము యుద్ధము జగనన్న మేమంతా మీతోనే సిద్ధము అండదండ నీ ఉండగా ఓ జగనన్న దండోరా మోగిస్తమే మా జగనన్న అరే ఉచిత వైద్యము కోసం ఓ జగనన్న నీతోని ఉద్యమిస్తమే మా జగనన్న పేదల రక్తం దాగే కార్పొరేట్ ప్రైవేటు హాస్పిటల్ బాధితుల సంఘం 10వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అన్న రఘునందరావు గారు
అదేవిధంగా ఆత్మీయ అతిథి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ముద్దుబిడ్డ మనందరి ఆత్మీయుడు నేషనల్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు మన తల్లోజు ఆచార్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కారణందరూ, ముఖ్యంగా మా మిత్రుడు ఈరోజు 10 సంవత్సరాలు పేదవాళ్ళ గుర్తుగా ఎవరికి ఆపద వచ్చినా సాపద వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కన్నీళ్లను పూసుకుంటూ పేదవాళ్ళ కోసం పోరాడుతున్నటువంటి ఇలా న్యాయవాది, ఈ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జగన్ గారికి మనందరి తరఫున చెప్పడం ద్వారా అభినందన తెలియజేస్తున్నాం. సోదరులారా, ఇప్పటిదాకా మనం మంచి ఒక డాక్యుమెంటరీ వేదిక మీద చూసినాం. ఒక పేదవాడికి రోగం వస్తే ఆ పేదవాడు రెక్కలు ముక్కలు చేసుకుని పైసలు పరమో దాచుకున్న డబ్బులను తీసుకుని పట్టణం పోతే సరైన వైద్యం అందక, అదేవిధంగా మంచి డబ్బులు హాస్పిటల్లో డబ్బులు కట్టలేక, ఎవరికి చెప్పుకోవాలో దిక్కు లేక ఇలా వేల మంది హాస్పిటల్కి పోయి మాతో పాటు బీసీ హాస్టల్లో ఉంది, బీసీ హాస్టల్ బీసీ ఉద్యమాల్లో తిరిగి ఆ ఉద్యమంలో వచ్చినటువంటి నాయకులు ఎదిగి ఇలా పల్లె నుంచి పట్టణం వచ్చి వైద్యం కోసం ఎక్కడ కూడా వైద్యం అందక చనిపోకూడదు, వైద్యం ఒక హక్కుగా మారాలని చెప్పి ఇలా ప్రైవేటు హాస్పిటల్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలుగా పోరాటం చేయడం, ఇలా ఈ వార్షికోత్సవం జరుపుకోవడం ఒక చరిత్ర అని చెప్పి సదనంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంతకుముందే ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు, చాలామంది పెద్దలు మాట్లాడారు. మళ్ళీ మాట్లాడకుండా సమయం లేదు కాబట్టి ఒక విషయం మాత్రం స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. వాస్తవంగా ఈ దేశాన్ని రాష్ట్రాలను ఎవరు నడిపిస్తారు, ఈ హాస్పిటల్ ఎవరు నడిపిస్తారు, మొత్తం డ్రగ్స్ మాఫియా నడిపిస్తుంది. మనకు కావాల్సినటువంటి డ్రగ్స్ ఒక కంపెనీ పెడితే, ఒక మేజర్ కంపెనీ పెడితే దేశం అంతా మెడిసిన్ సప్లై అవుతుంది. కానీ ఇలా పచ్చని పల్లెలలో 3 కార్లు పంట పండేటువంటి భూములలో ఫ్యాక్టరీలు పెడుతూ, ఫార్మసీ కంపెనీలు పెడుతూ, అవసరం లేకుండా ఇలా డాక్టర్లను మేనేజ్ చేస్తూ, డాక్టర్లని 5 స్టార్ హోటల్లో విందులు ఇస్తూ, వాళ్ళని ఫ్లైట్ టికెట్ తీసి విదేశాలు పంపిస్తూ, మా మెడిసిన్ అవసరం లేకుండా ఒక పేదవాడికి ఒక రోగం వస్తే ఒక్క టాబ్లెట్ కొట్టి ఒక రోగం జరుగుతుంది. అది చిన్న కాస్ట్ ఉంటుంది, 10-11 ఉంటుంది. కానీ అవసరం లేకుండా యాంటీబయాటిక్ పేరు మీద, రోగాల పేరు మీద, టెస్టుల పేరు మీద, స్కానింగ్ల పేరు మీద, ఎంఆర్ఐల పేరు మీద మొత్తం రాసి బిల్లులు చేసి ఇలా ఆ కంపెనీలకు ఫార్మా కంపెనీలకు లాభం చేకూర్చేటువంటి అని వైద్యంలో చేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే, హాస్పిటల్ పెట్టిన వాళ్ళు, ఫార్మా కంపెనీ పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా లాస్ కాలేదు. ఒక బ్రాంచ్ పోయి 2 బ్రాంచ్లు, 2 బ్రాంచ్లు పోయి 10 బ్రాంచ్లు, 10 నుంచి 100 బ్రాంచ్లు పోయి 100,000 కోట్లకు పడేస్తున్నారు. ఇంకొక వైపు రెక్కాడినటువంటి పేద కుటుంబాలు ఇలా తమకున్నటువంటి భూములను తాకట్టు పెట్టి, ఇలా తనకున్నటువంటి ఆస్తులను అమ్ముకొని వైద్యం కోసం హైదరాబాద్ దాకా, పట్టణం దాకా, ఎక్కడో పట్టణాల దాకా వస్తే ఆ మనం చేసిన 6 వారాలు చేసిన కష్టమంతా, సంవత్సరం చేసిన కష్టమంతా 2 పోతున్నాయి. మనకు తెలుసు, ఒకటి విద్య పోతున్నది. 1996 నుంచి ఉద్యోగులు ఉన్నా 30 సంవత్సరాలు. మా ఫోన్ ఎత్తితే, అన్నా మాకు మా చిన్నమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఎవడు, పెరాలసిస్ వచ్చిందని ఎవడు, లివర్ ఫ్యాటీ లివర్ ఉందని ఎవరు, పలానా హాస్పిటల్ పోతే ₹1,00,000 ఇస్తుందని ఎవరు, ఆ ₹1,00,000 ఇస్తున్నా చేస్తున్నా అంటే అదేం లేదు. సత్యం చేస్తున్నారు, తర్వాత 12 లక్షలు 20 లక్షలు కట్టించుకుంటారు, తర్వాత కోమాలో పోతుంది, రిహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తారు. ఆ రిహాబిలిటేషన్ సెంటర్ మళ్ళీ దోసుకుంటాడు, సచ్చిన శవాన్ని మన చేతులు పెడతాడు, పైసలు పోతుంది, పాన పోతుంది.
కాబట్టి ఇది ఒక మంచి వేదిక. ఈ ఉద్యమాలతో పాటు ఈ ఉద్యమాన్ని కూడా నడిపాలి. హాస్పిటల్ తిరిగినప్పుడు ఆ బాధ్యతలు చూసినప్పుడు మా కళ్ళకి నీళ్ళు వస్తుంటాయి. వీళ్ళ కోసం నిజంగా ఉద్యమం చేయాలి. ఎందుకంటే ఒక పాము కలిస్తే ప్రభుత్వ దవాఖానలో పాము కలిస్తే ఇలా ఆ పాము కలిసినటువంటి వాడు మన హైదరాబాద్ దాకా వస్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ పోతే గొల్లి ఉంటారు. ఎంఆర్ఐ స్కాన్ ఒక 20 రోజులు ఖరాబ్ అయిందని చెప్తారు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ప్రైవేట్ వాళ్ళు కుమ్మక్కయ్యి ఒకరి ఊళ్ళు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఈ కార్పొరేట్ వైద్యం ఎవరైతే అధిపతులు ఉన్నారో ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉన్నారో వాళ్ళు 100,000 కోట్లు డబ్బు దోసుకొని మన పేదవాళ్ళని పీల్చి పిప్పి చేసి మన రక్తాన్ని జనగలాగా తాగి ఈ వేద వాళ్ళని సేవ రక్షించడానికి అది అన్ని రకాలుగా ఉంటారు. కాబట్టి అన్నిటి మీద ప్రజాస్వామ్యంలో ఉద్యమం ఒకటే మార్గం. ఉద్యమం చేస్తేనే ఏదైనా పరిష్కారం అవుతుంది. ఉద్యమంతో పాటు చైతన్యం రావాలి. నేను చివరిగా సమయం లేదు కాబట్టి ఒకటి చెప్తున్నా. మన అన్నలు ఇద్దరు ఇక్కడ మోదీ గారికి అత్యంత దగ్గర ఉంటారు, పోయి చెప్పేటువంటి ఇంటినెస్ ఉంటారు. కాబట్టి ఏ దేశంలోనైతే విద్యా వైద్యం జాతీయ దేశంలో ఆ దేశాలు నిజంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. అభివృద్ధి అంటే మనం సీసీ రోడ్లు వేస్తున్నాం, గల్లీల రోడ్లు వేస్తున్నాం, తార్ రోడ్లు వేస్తున్నాం, బ్రిడ్జీలు కట్టడం, ఇంద్ర పిలుస్తున్నాం, అది అభివృద్ధి కాదు. మానవుల అభివృద్ధి జరగాలి. మానవుల అభివృద్ధి అంటే విద్యా వైద్యం జాతీయం కావాలి. ఒక హక్కుగా పేదవాడి హక్కుగా విద్యా వైద్యం ఉండాలి. దానికోసం దేశంలో అనేక సంక్లిష్టమైనటువంటి దానికోసం పార్లమెంట్లో మోదీ గారి నాయకత్వంలో చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి ఈ విద్యా వైద్యం మీద దోపిడీ వారంటే పార్లమెంట్ ఒక చట్టం రావాలి, కేంద్ర ప్రభుత్వం దీన్ని పూనుకోవాలి. కాబట్టి అన్న రఘునందన్ ఆచార్య మిగతా పెద్దలందరూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రైవేట్ దోపిడీ నుంచి పేదవాళ్ళని విముక్తి చేయడానికి విద్యా వైద్యాన్ని జాతీయ చేయడానికి శ్రీకారం చుట్టాల్సిందిగా అప్పటిదాకా మన జగన్ పోరాటం చేయవలసిందిగా మీ పోరాటానికి యావత్ బీసీ సమాజం కొండంత అన్యాయం నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి బృందానికి స్టేజ్ కమిటీ పెద్దలు మన శిక్షణ చాలా మంది ఉన్నారు.